హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఆ జాకెట్తో. అలాగే మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అలాగే షేప్ ఎలా పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే మనం ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి బార్డర్ అయితే వేయడం లేదు, నార్మల్గా హ్యాండ్స్ అలా కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది మనం బార్డర్ చిన్నగా వచ్చినట్లయితే మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు సింపుల్గా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే మనం జాయింట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అంటే కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి మెయిన్ ఫస్ట్. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ముందు మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పైనుంచి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి పొడవు అయితే కరెక్ట్గా సరిపోయింది, లూజ్ అయితే సరిపోలేదు. అది ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం లూజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే క్లాత్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి క్లాత్ అనేది అంటే బార్డర్ అనేది చిన్నగా ఉన్నా సరే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు హ్యాండ్స్కి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ మనం మెయిన్ క్లాత్ అలాగే తీసుకున్నాము, అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇప్పుడు మనం అదే విధంగా తీసుకోవాలి. మనకి పొడవు ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 క్లాత్లు జాయింట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఖర్చుతో పెట్టుకున్నాం పైన. ఇక్కడ నుంచి చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పెంచుకొని. ఎందుకంటే 2 జాయింట్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి కంపల్సరీ ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మరి ఇంకా క్రొత్త వీడియోస్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే మనం ఫేస్బుక్ కూడా మనం
ఫాలో అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఒకసారి చూడండి. మనకి హ్యాండ్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం ఇప్పుడు మిడిల్ కట్ చేస్తున్నాను సైడ్ ఎడ్జెస్. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి సన్నగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ అనేది ఇదిగా తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ క్లాత్ జాయింట్ చేసుకొని మనం కింద బార్డర్ అనేది ఎలా జాయింట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు బార్డర్ జాయింట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ పైనుంచి జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక 1/2 ఇంచ్ అయితే కింద అయితే సరిపోతుంది. మీకు పొడవు కావాలి అనుకున్న వాళ్ళు పొడవు పెట్టుకోండి. మనకి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ బార్డర్ యాడ్ చేసుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది కింద. లేదు మనకు బార్డర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇదంతా కూడా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ముందు ఒక మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ కూడా మనం జాయింట్ చేయడం చూపిస్తాను ఇప్పుడు.